పరమగీతం 5వ అధ్యాయంలోకి వెళ్తాం మనం. పరమగీతం, ప్రభుని ఆరాధించడానికి పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతం 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం నుంచి మనం మార్చి చదువుదాం తల్లి. 8వ వచనం నుంచి మరి 11, 12 వచనాలు కూడా చదువుదాం. 12 వచనాల వరకు మార్చి చదువుదాం. 8 నుండి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛలునని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. శిలలో అధిక సుందర వరదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమైన. నువ్వు మా చేత ప్రమాణం చేయించుకుంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమైన. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షుల వల్ల నల్లని, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరంలో నుండి గోవుల వల్ల కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిలో ఉన్నత భూభాగంలో. అతని పెదవులు పద్మం వంటివి, అవి ద్రవణోపక జటామాంసంలో పరిమళించ. చివరి వరకు కూడా చదువుదాం అట్లనే. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుచున్నది. బంగారం అట్లయింది, చలవరాతి స్తంభంలోనే ఉంది. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములు అంత ప్రసిద్ధం. అతని నోరు అతి మధురము, అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామమును బట్టే వందనాలు చెల్లిస్తున్నాము. అద్భుతమైన, ఉన్నతమైన, మరి ఏమాత్రం కూడా పోల్చదగినటువంటి, మరి దేనితోనూ పోల్చుకునేటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి నీ వాక్యానికే వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, కేవలం అభాగ్యము, కేవలం ప్రభువా దౌర్భాగ్యము. మేము మీ వాక్యం చదివేదానికి కానీ వివరించేదానికి కానీ పనికిరాం. కానీ మీరు ప్రేమించి, విమోచించి, నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి తిరిగి మాతో పనిచేపించే మీ విధానానికి స్తోత్రం. చదవబడిన వాక్యం వివరించడానికి శక్తే లేదు, కేవలం దాసుని ప్రయోజకుడు. నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు, విలువైన సమయం వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచాలి. చంచలమైన తలంపులు, అడిదిరిగి ఆలోచనలు, లోబడని స్వయం, వీటన్నిటిని యేసుక్రీస్తు శక్తిగా నామలు బంధిస్తున్నాం ప్రభు. మా మధ్యలో నీ సింహాసనము, నీ ఏర్పాటు, నీ ప్రేమ, నీ యొక్క అధికారాన్ని కోరుకుంటున్నాం ప్రభు. సార్వత్రిక అంతట్లో చెదురుని బిడ్డలతో మమ్మల్ని ఐక్యపరుచుకుంటూ వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరితో రావాల్సిందో అంత క్షేమం తీసుకున్నామని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమగీతం మనలో చాలా మంది, కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. ఒకసారి ఏం జరిగిందంటే, నేను చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక సోదరుడు అన్న పరమగీతం నేను చదివాను, కానీ పరమగీతం చదివేటప్పుడు కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు ఎట్లా ఉన్నాయంటే శరీర సంబంధం ఉన్నట్టు కనపడి అన్న నాకు అన్నాడు. అది నిజమే కదా. వాస్తవానికి మనం ఆత్మ సంబంధంగా ఉండడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సంగతులు కొంచెం నేరుగా మాట్లాడినట్టు ఉంటాయి. ఉదాహరణకి, నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకున్నాడు అని రాస్తుంది ఇక్కడ. వాస్తవానికి ఆ వాక్యం చూపించట్లేదు. సో ఆ పదం చెప్పినప్పుడు అదేంటన్నా అంత నేరుగా. నిజానికి పరమగీతం అనేది ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. క్రీస్తుకి సంఘానికి. క్రీస్తు అన్నప్పుడు 1 పర్సన్, ఒక వ్యక్తి. సంఘం అన్నప్పుడు ఒక వ్యక్తి కాదు. సంఘం అన్నప్పుడు ఎంతమంది? విశ్వాసులు అందరూ. వాస్తవానికి గమనించాలి, ఇక్కడ ఒక మేల్ పర్సన్ కి, ఒక ఫిమేల్ పర్సన్ కి మధ్య ఉన్న రిలేషన్ లాగా ఈ కావ్యం రాయబడి, దీన్ని కావ్యం అని పిలుస్తారు. సాంగ్ ఆఫ్ సోలమన్ అంటారు, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు. ఒక కావ్యం అన్నాడు, ప్రేమ సంబంధించిన ఒక కావ్యం. ఇది రాసేటప్పుడు ఒక ఫిమేల్ కి, ఒక మేల్ కి సంబంధించిన విషయం, ఒక రాజుకి రాణికి మధ్యలో ఉన్న విషయాలు అని రాస్తారు వాస్తవానికి. కానీ
రాజు అని చెప్పినప్పుడు ఆయన క్రీస్తు, రాణి అని చెప్పినప్పుడు ఆమె స్త్రీ కాదు, అది ఎవరు, చాలా మంది యొక్క సమ్మేళనం, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ చెప్పబడే పదాలు ఎట్లుంటాయంటే ద రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నట్టుగా రాస్తారు. మనం దాన్ని పొరపాటుగా ఎంచుకోకూడదు. ఎందుకు ఆ మాటలు చెప్పబడతాయి అంటే మనం చెప్తాం. ఎందుకు అలా చెప్పబడతాయి అంటే లోపల ఉన్న ప్రేమ బయటకు వచ్చినప్పుడు ఎట్లుంటుందో తెలియడానికి వీలుగా చేసే ఏర్పాటు. గమనించండి, లోపల దేవుడికి మన విషయంలో ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ అనుభవంలో అది బయటకు వచ్చినప్పుడు అది ఎంత సన్నిహితంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి భారం. ఒక మాటలో నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన ప్రేమ ఎంతో లోతు. బట్ అట్ ద సేమ్ టైం అనుభవంలో నేను దాన్ని గుర్తించినప్పుడు అది నాకు ఎట్లా ఉంటుందంటే అట్లానే ఉంటుంది. చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఎలా చక్కగా ముద్దు పెడతారు వాస్తవానికి, అట్లనే ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తులు కూడా మనం ఆ పని చేస్తూ ఉంటాము. అట్లా చేసేటప్పుడు ఏం జరిగిద్దంటే వీళ్ళు ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్. మీరు చూసారా, సాటిస్ఫాక్షన్. దీనికోసం ప్రేమ ఉంది కానీ తృప్తి లేదు, ఏ ప్రయోజనం కదా. ప్రేమ ఉంది కానీ తృప్తి లేదు. మీరు ఇందాక చదివిన పాడిన పాటలో నా సంతోషం పరిపూర్ణం కానీ అంతటితో సరిపోదు. ఎవరి సంతోషం పరిపూర్ణం అవ్వాలా? మీ సంతోషం కూడా పరిపూర్ణం అవ్వాలా, రైట్? ఇలా పరిపూర్ణం అయినప్పుడు నేను కోరుకుంటున్నాను. అలా చేసినప్పుడు మీరు ఎట్లా ఉంటారంటే తృప్తిగా ఉంటారు. ఎట్లా అంటే సరిపోతుంది. ఒక గొప్ప ఆయన ఎట్లా చెప్తాడు, ఆ యొక్క గొర్రెలకి కనీసం ఇంతకుముందు గడ్డే దొరికేది కాదంట, తినడానికి గడ్డే దొరికేది కాదు. ఈయన ఇప్పుడు ఆ గొర్రెలు తీసుకొచ్చి పచ్చిక బయలులో పడేస్తే ఈ గొర్రెలు అక్కడి నుంచి కవలమంట, తింటానే ఉంటాయి, అక్కడే పడుకుంటాయంట, మళ్ళీ లెగిసి అక్కడే తింటాయంట, మళ్ళీ అక్కడే పడుకుంటాయంట. ఇది చూడండి, ఇక్కడ లేకు ఇక వెళ్దామంటే అది ఒక్క కన్ను లేచి నేను ఇక్కడే పడుకుంటానంట. అలా చెప్పారు ఒక ఆయన. గమనించాను. విషయం ఏంటంటే ఆ పచ్చిక బయలు నుంచి వదిలిపెట్టాలంటే దానికి ఇష్టం ఉండదంట. ఇంకా ఇది దొరుకుతుంది, నాకు ఇక్కడే తింటా, ఇక్కడే పడుకుంటా. విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ లో ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క అంతస్తు. ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్లానే దేవుడు తన ప్రేమను చూపించేటప్పుడు, ఆయన ఆ ప్రేమను చూపించేటప్పుడు ఎటువంటి సన్నిహితమైన సహవాసం ఉంటుందో దాన్ని మనం ఇప్పుడు గుర్తుపట్టాలి. మీరు చూడండి, నా లైఫ్ లో 1 సంవత్సరంలో చాలా కష్టం వచ్చింది, చాలా పెద్ద కష్టం. ఎంత కష్టం అంటే తిరిగి వెనక్కి తీసుకోలేరంత. ఆ కష్టం వచ్చినప్పుడు నేను చాలా పెద్ద నిర్ణయాలు చేసేసాను వెంటనే. కానీ దేవుడు ఏం చేశాడు తెలిసే, మళ్ళా 1.5 సంవత్సరం వరకు ఆయన ఒక తల్లి తన అప్పుడే పుట్టిన కొడుకుని అట్లా పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని చక్కగా చూసిద్దో, ఒక మాటలో అంత చక్కగా జాలిగా చూసిద్దో, అట్లనే దేవుడు నన్ను చూశాడని చెప్పి నాకు అర్థమైంది. గమనించండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు మాట నిజమే, కానీ అదే సమయంలో దేవుడు అంతే సన్నిహితంగా నన్ను తన ఒళ్ళో పెట్టుకొని ఒక తల్లి లెక్క చూస్తాడని సంగతి నాకు అప్పుడే తెలుసు. చూడండి, అంటే అర్థం ఏంటో తెలిసే, చిన్నపిల్లలు చిన్నదానికి అలుగుతారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? చిన్నదానికి అలుగుతారు. తల్లిదండ్రులు కూర్చొని నేను చేయనంటే ఎందుకు చేయరా నువ్వు అని అట్లా, సరే చేయొద్దు వదిలేసి. కానీ సమయం వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతారు, ఇందాక చేయనన్నావుగా. ఇట్లా ఉంటుంది వ్యవహారం. ఎంతో ఓపికగా మనకు అర్థమయ్యేటట్టు మనకే చెప్పడానికి ఎంతో ఉన్నతమైన ప్రేమ మనకు అవసరం. అది కూడా ఎలాంటిదంటే అనుభవంలో రుజువు చేసే అంతగా. అదే పరమగీతం వాస్తవానికి. అది మనం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకున్నామా, ఇందులో ఉన్న సంగతులు ఎంతో ఉన్నతంగా కనపడతాయి మన కంటికి. అంతేకాదు మనం ఎంత సన్నిహితంగా ఉన్నాం అనేది కూడా మనం జడ్జ్ చేసి, దేవుడి యొక్క సన్నిధిలో మనం దేవుడితో కలిసి, ప్రభుతో కలిసి ఎంత సన్నిహితంగా ఉన్నాం అనేది కూడా జడ్జ్ చేసి. చాలా మంది మతంలో ఉండడం అలవాటు పడి సాధారణంగా క్రైస్తవత్వాన్ని పోషించుకోవడానికి అలవాటు పడతారు. అంటే వాళ్ళకి ఎటువంటి ప్రభుతో కలిసిన ఎఫెక్షన్ ఉండదు. వాళ్ళకి ప్రభుకి మాట చెప్పకపోతే ఎలా అని బాధ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే చేసామా, వచ్చామా, వెళ్ళామా, ఇట్లానే ఉంటుంది. చాలాసార్లు అందరం మనం అట్లానే ఉంటాం. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన మనతో మనకున్న రిలేషన్ అట్లాంటిది కాదు. అది ఎలాంటిదంటే ఒక రకమైన సన్నిహితం విషయం. ఈ విషయంలో ప్రభుని ఇన్వాల్వ్ చేయకపోవడం ఏంటి అనే బాధ వచ్చింది. అబ్రహాము గురించి లేదా సొదొమ గొమొర్రా గురించి ప్రభువు ఒక పని చేయడానికి మొదలుపెట్టినప్పుడు ప్రభు తన మనసులో ఏమనుకుంటాడు తెలుసా? నేను చేయబోయే సంగతి అబ్రహామునకు దాచెదనా. అది చూడండి, ఒక నిజమైన స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో అలాంటి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటాడు. అబ్రహాం దేవుడితో ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే అది పెద్ద విచిత్రం కాదు. కానీ అబ్రహాంతో ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఆ రిలేషన్? దేవుడు. ఒక మాట గమనించారా? అట్లనే చర్చ్ పరంగా, సంఘంగా ప్రభుతో మనకున్న సహవాసం అట్లానే మనం ఫీల్ అవుతా ఉంటే అది ఎంత ఉన్నతమైంది, అది ఎంత సన్నిహితమైంది. దీనికి ఒక పేరు కూడా పెట్టారు, అది కొంచెం డిఫరెంట్ గా డివైన్ రొమాన్స్ అని చెప్పారు. దాన్ని ఏమంటారు? డివైన్ రొమాన్స్. ఆ పదం ఎవరో పెట్టారు, మనం వాడుతున్నాం కాదు.
అది ఎవరు పెట్టినా అది అలానే ఉంటుంది, ఎంతమంది వాడిని అది అలానే ఉంటుంది. బుద్ధి లేని వాళ్ళు అట్టనే అనుకుంటారు వాస్తవం. గమనించండి, ఎందుకంటే ఎవరో పెట్టింది ఎవరో వాడుకుంటుంది కాదే, ఎవరు పెట్టినా అది అలాంటిదే, ఎవరు వాడినా అది అలానే ఉంటుంది. గమనించారా? మనం చాలాసార్లు ఈ మాట గమనించాలి. మనం వరకు దేవుడితో కలిసి ఆ ప్రేమాయణంలో, ఆ సన్నిహితమైన ఆ రిలేషన్లో ఉన్నామా లేదా అనేది అసలు విషయం. ఇక్కడ మనం చదివిన భాగం ఏంటంటే, చూడండి ఒకసారి అక్కడికి వెళ్దాం. పరమగీతం 5వ అధ్యాయం. చూసారా? యెరూషలేము కుమార్తెలారా. నిజానికి యెరూషలేము కుమార్తెలు అనేవాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా బెస్ట్ అన్నమాట. ఒక మాటలో వాళ్ళకి దేవుడి గురించి సంగతులు తెలుసు, ప్రత్యక్ష గుడారం గురించి తెలుసు, దేవుడు మనుషుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అది బాగా తెలుసు, మందిరం అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి యోర్దాను పాయలు అవడం అంటే ఏంటో తెలుసు, ఎర్ర సముద్రం చీలిపోవడం అంటే ఏంటో తెలుసు, ఆ మందసం మోస్తా వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఇవన్నీ వాళ్ళు తెలుసు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే చాలా బెస్ట్. కానీ ఇక్కడ వీళ్ళు ఇంకొక ఆమెను చూసి మాట్లాడతారు. ఇప్పుడు ఈమె యెరూషలేము కుమార్తెలు ఏం చెప్తుందంటే, చదువు ఒకసారి. లేదమ్మా, మొదటి వచ్చిన చదవాలి. యెరూషలేము కుమార్తెలారా, చూసారా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పదాన్ని వివరించడం కొంచెం కష్టమవుతుంది. ఎట్లా అంటే, ప్రేమ లేక కళ్ళు తిరిగి కింద పడిందంటే అది బాగానే ఉంటుంది కదా. వాస్తవానికి నా హస్బెండ్ నన్ను ఏమాత్రం ప్రేమించట్లేదు అని చెప్పి బాధపడి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఈమె ప్రేమ ఎక్కువైపోయింది. మళ్ళీ ఈ ఎక్కువైన ప్రేమను బట్టి కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే మళ్ళా కావాల్సింది ఏంటో తెలుసా? ప్రేమే. మీరు చూడండి, మళ్ళా ఆమెకు కావాల్సింది ఏంటంటే ప్రేమే. సో మళ్ళా ఒక నూతనమైన టచ్ ప్రేమతో ఆమెకు వస్తే ఇప్పుడు ఆమె ఏమవుతుందో తెలిసే, మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. వాస్తవానికి అంటే అర్థం ఏంటో తెలిసే, ఉన్నతమైన ప్రేమ చేత ఆమె అంటే అంత ప్రేమను పొందగలిగేలాగా ఈమె బలహీనంగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఆమెను బలపరిచేదానికి ఏం కావాలి? ఆ ప్రియుడి దగ్గర నుంచి ప్రేమ కావాలి. ఆ అతిశయం చేత నేను మూర్చులుతున్నానని మీరు చెప్పండి కనబడితే వెంటనే. ఎందుకంటే ఈ ప్రియుడు ఎప్పుడు ఎక్కడ తిరుగుతాడు తెలిసి? యెరూషలేములో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ తిరుగుతుంటాడు? యెరూషలేములో తిరుగుతాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి? వాస్తవానికి యూదుల మధ్యలోనే పుట్టాడు. అక్కడి నుంచి అన్ని సంగతులు వచ్చాయి బయటికి. కానీ ఈమె మాత్రం యూదుడు కాదు. ఈమె ఎవరు? ఈమె సంఘం, బయట అన్య స్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే ఈమె యెరూషలేము కుమార్తెలతో నిబంధన చేసుకుంటే యెరూషలేము కుమార్తెలు చాలా తేడాగా చూస్తారు. ఎట్లా అంటే, ఎవరు ఈవిడా? వాస్తవానికి ఈమె తన ప్రియుడి గురించి చెప్పినప్పుడు అంత గొప్పగా ఎట్లా చెప్పగలుగుతుంది? వాస్తవానికి అసలు ఆ ప్రియుడు ఎవరు? ఇది సమస్య. అప్పుడు కింద వచ్చిన చదువు చూడండి, 9వ వచనం. చూసారా? వాస్తవానికి యెరూషలేము కుమార్తెలకి చాలా మంది ప్రియులు ఉన్నారు. వాస్తవానికి అంటే ప్రవక్తలు ఉన్నారు, మరి ఒక మాటలో రక్షకులు ఉన్నారు. రక్షకులు అంటే ఆ న్యాయాధిపతులు ఉన్నారు. ఒక మాటలో ఇక్కడ వీళ్ళల్లో చాలా మంది ఆయా సమయానికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. కానీ వీళ్ళందరికంటే కూడా డిఫరెంట్ గా ఉండే ఈయన గురించి వాళ్ళకి సరిగ్గా తెలియలే. ఎందుకో తెలుసా? ఇప్పటికీ యేసు ప్రభువు రక్షకుడు వాళ్ళు నమ్మలేదు. నమ్మారా? ఇప్పటికీ నమ్మలేదు వాళ్ళు. కానీ ఎవరు నమ్మారు? ఎవరైతే ప్రభు కృపలో ఉన్నారో అన్యులు వాళ్ళు నమ్మారు. గమనించండి. సో అందుకని వీళ్ళకి కొంత కష్టం. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారంటే, స్త్రీలలో అతి సుందర వృధాన వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? అంత పెద్ద విశేషం ఏముంది చెప్పు? వాస్తవానికి ఇప్పుడు ఆమె చెప్తా ఉంది. చూడండి, 10వ వచనం. చూసారా? ఈ పదం యెరూషలేము కుమార్తెలు ఎవరు చెప్పారు. ఈ పదం ఈ భూమి మీద దేవుడిగా చేసినటువంటి వేరే వేరే దేవుళ్ళుగా చెప్పబడిన ఏ ప్రజలు కూడా ఈ పదాన్ని చెప్పలేరు. కానీ ఎవరు చెప్పగలరో తెలుసా? నిజంగా ఈ ప్రియుడిని తన ప్రేమతో కలుసుకున్న వాళ్ళు మాత్రం ఈ విషయం చెప్పగలరు. నా ప్రియుడు ఎవరంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఈ విషయం ఆమె ఎంత బాగా తెలుసుకుందంటే ఆ పదానికి ఎంత లోతుగా చెప్పాలనేది అంత సరిపోదు అనుభవం. వాస్తవం చెప్పాలంటే ధవళవర్ణుడు అంటే దాని అర్థం ఏంటి? ధవళం అంటే ఏ కలర్? అది ధవళం అంటే తెలుపు, వైట్. ఒక మాటలో ఇంగ్లీష్ బైబిల్లో డాజ్లింగ్ వైట్ అని రాసు. అంటే అదేదో సామాన్యమైన వైట్ కాదు, ప్రకాశించే వెలుగు లాంటి తెలుపు అని దాని అర్థం. గమనించండి. ఆయమ్మ ప్రియుడు ఎలాంటి వాడు అంటే మచ్చ లేనోడు, పొరపాటు లేనోడు. ఒక మాటలో ఆయనలో తప్పు ఎత్తికినా కానీ ఆయనలో తప్పు కనపడదు. ఒక మాటలో
అంతేకాదు ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఒక్క మాటలో ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ కంపేర్ చేసి ఈయన పక్కన పెట్టినా ఈయనలో మాత్రం తప్పు కనపడదు. సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. నాకు నా ప్రియుడు అలాంటి వాడు. గమనించండి. అంతేకాదు వైట్ అనేది దేన్ని చూపించింది అంటే ఎంతసేపు దేవుడి ప్రణాళిక కోసం ఎదురు చూడడం, దాన్ని మాత్రమే చెప్పడం అనే దాన్ని చూసి దాన్ని నీతి అని చెప్తుంది ఒక మాటలో. గమనించండి. దేవుడి ప్రణాళికలో ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, ఆ యాజకులు వచ్చారు. కానీ ఈ ఒక్కళ్ళు కూడా దేవుడు చెప్పినట్టు చేయగలిగిన కనిపెరల. అంతేకాదు ప్రతి గడి ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పింది మాత్రమే చెప్పకుండా, చెప్పింది మాత్రమే చెప్పకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ, ఎవరు లేరు వాస్తవాన్ని. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఈయన వస్త్రాలు, ఈయన విషయాలు, ఆయన కార్యాలు అన్ని ఎట్లుంటాయి తెలిసా? తెల్లగా ఉంటాయి, మచ్చలేనోడు. మీరు గమనించండి. చాలాసార్లు ఆ ప్రేమ బ్రేక్ అవడానికి కారణం ఏంటో తెలిసే? చాలా తప్పులు, వాళ్ళ ఇద్దరి మధ్యలో చాలా తప్పులు, పొరపాట్లు. కానీ నిజానికి ఈ ప్రేమ బ్రేక్ అవడానికి కారణమే లేదు. ఎందుకంటే ఈయన ఎలాంటి వాస్తవానికి ఈయన పూర్తిగా మచ్చలేనుడు, ధవళవర్ణుడు. నా ప్రియుడు తన పుట్టిన దగ్గర నుంచి భూమి మీద బతుకుతున్న ప్రతి జీవితం, ప్రతి గడియ నీతిని పక్కన పెట్టి జీవించడమే లేదు. ఆయన శిలువ మీద చనిపోవడానికి మాత్రమే కాదు, ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన జీవితాన్ని సరిగ్గా చూస్తే ఆయన ఎలాంటి వాడంటే నీతిని మాత్రమే ఆరోపించగలిగిన వాడు, నీతిని మాత్రమే కార్యసాధకం చేసిన వాడు. తన యొక్క వస్త్రాలు ఏ మాత్రం కూడా మళ్ళీ మొవల. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 2-3 వచనాల నుంచి చదువుదాం. చూసారా ఎందుకు ఆ పదం రాయబడింది? ఈ లోకమందు ఏ చాకలి ఆయన వస్త్రాలు అంత బాగా చలువ చేయలేడు. దాని అర్థం ఎంతో బాగా ఉతికితే మాత్రం ఆ తెలుపు వచ్చింది, కానీ ఎవరు కూడా అంత బాగా ఉతుక్కోలేరు. విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంఘం యొక్క ప్రియుడు. ఆయన వస్త్రాలు ఏ మాత్రం మలినంగాల, మా కళ్ళం కాకపోగా ఆయన వస్త్రాలు ప్రకాశించాయి. మీరు గమనించండి. మనం చాలాసార్లు ప్రభుతో డీల్ ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. ఎట్లా అంటే మనకున్న బలహీనతను బట్టి, ప్రభువా నా జీవితంలో నీకు తెలుసు కదా, అడ్జస్ట్మెంట్లు, తప్పు చేయాల్సి వచ్చింది, లేదా అబద్ధం చెప్పాల్సి వచ్చింది, లేదంటే ఏదో తెలివిగా ఉండాల్సి వచ్చింది, ఇట్లాంటివి పెడతా ఉంటాం. ఇట్లాంటివి పెట్టేటప్పుడు ఆయన స్టిల్ ఎట్లా ఉంటాడు తెలుసా? తెల్లగానే ఉంటాడు. ఆయన ఎట్లా ఉంటాడు? తెల్లగానే ఉంటాడు. దాని అర్థం ఏంటో తెలిసే? ఆయన తన ప్రేమను ఏమాత్రం కూడా వెనక్కి తీసేవాడు కాదు, కానీ ఆ తెల్లదనాన్ని బట్టి మనల్ని కూడా తిరిగి సంపాదించేవాడు. అది ఏమో తెలుసు బాగా. నిజానికి యెరూషలేము కుమార్తెలో స్త్రీలలో అతి సుందరమగుదానా, నేను అంత తెలుపు కాదు, కానీ ఎవరు తెలుపు? ఆయన తెలుపు. నేనంత తెలుపు కాదు చాలాసార్లు, బట్ ఆయన తెలుపు. నా ప్రియుడు ఎలాంటి వాడంటే మిక్కిలి తెల్లగా ఉంటాడు. ఆయన నీతిని ఎన్నడూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు వాస్తవానికి. అందుకని నాకు భయం లేదు. అందుకని ఎవరికి భయం లేదు? నాకు భయం లేదు. చాలాసార్లు మనము మన ఆత్మ సంబంధమైన జీవితం వైపు చూసి కొంత దిగులు పడతా ఉంటాం. నేను ఇంకా హద్దుబాటులో కూడినోడిని, నేను ఇంకా చాలా బలహీనతలు కలిగిన వ్యక్తిని, నేను చాలా పొరపాట్లు కలిగిన వ్యక్తిని, వాళ్ళకి తగినట్టుగానే వీళ్ళగా నేను లేను. కానీ నువ్వు చూడాల్సింది నిన్ను కాదు, ఎవరిని చూడాలి వాస్తవానికి? అక్కడ మన ప్రియుని చూడాలా. ఆయన ఎలాంటి వాడు తెలిసే? ఇంత కూడా మచ్చలేనటువంటి వాడు. ఒక మాటలు చెప్పాలంటే ఆయనతో మనం సన్నిహితంగా మెలిగే ప్రతిసారి ఆయన వైట్నెస్ అనేది మనకు వచ్చింది. ఒక మాటలు గమనించండి. అందుకే క్రీస్తు నీతి మీకు ఆరోపించబడింది. గమనించారా? క్రీస్తు నీతి, ఆయనే మీకేమయ్యాడు? నీతి అయ్యాడు. మీరు ఇది గమనించారు లేదు? నా ప్రియుడు ఆయన నీతిమంతుడు మాత్రమే కాదు, ఎవరు నీతిమంతుని చేస్తారు? నన్ను కూడా నీతిమంతుని చేస్తాడు. నేను వైట్ కాదు, బట్ ఎవరు వైట్? ఆయన వైట్. మీరు ఇది గమనించారా? యెరూషలేము కుమార్తెలు తప్పుంటే ఇది తప్పు అని చెప్పే ప్రియులే తెలుసా? తప్పుంటే ఇది తప్పు కావాలంటే రాసేస్తాం, తప్పులేని లెక్క రాసేసి ఒకసారి చూపించి ఇన్ని తప్పులు ఇట్టటోళ్ళే తెలుసు వాళ్ళకి. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు,
నీ తప్పులు ఉన్నా కానీ ఆ తప్పులన్నింటిని ఏం చేస్తాడు? వైట్ చేస్తాడు. ఒక మాటలో నీతి చేస్తాడు. ఇట్లాంటి ప్రియుడిని కలుసుకోవడం మనకు అసలు అరుదు కదా, మనకు చేత కదా, అసలు మన వల్ల కాదు. ఇట్లాంటి ప్రియుడిని మనం వెతికి పట్టుకోలేం. బట్ కానీ నా ప్రియుడు ఎట్లాంటి వాడు అంటే ఆయన ధవళ వర్ణుడు. నా బలహీనతలు అన్నిటినీ నీతి అనే విషయం నుంచి మెజర్ చేస్తాడు. మీరు చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. చూడండి, చివర తన వాగ్దండం చేత లోకాన్ని కొట్టును. ఒక్క మాట ఆయన మాట్లాడితే లోకాన్ని కొట్టబడింది. అంత సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఈ వాస్. అదే సమయంలో తన పెదవులు ఊపిరి చేత ఇట్లా ఊదాడంటే దుష్టులు చచ్చిపోతారు. బట్ ఈయన ఎట్లా తీర్పు తీరుస్తాడంట? విన్నదాన్ని బట్టి కాదంట, చూసిన దాన్ని బట్టి కాదంట. దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? నీతిని బట్టి. వన్స్ మనం ఆయన మీదకి వెళ్ళి ప్రభువా ఆయన మనం పిలిచామో ఎంతో ప్రేమపూర్వకంగా, వెంటనే మనల్ని ఏమంటారు తెలిసే? నీ పొరపాట్లన్నీ ఏమైపోయినాయి? క్షమించబడిపోయాయి. నువ్వులో ఇక నేను తప్పు చూడను. యెహోవాను ఆశ్రయించిన ప్రజల్ని ఆయన దోషులుగా ఎంచడం. ఈ పదం చూసారా? తన పాపాలు ఒప్పుకున్న వాళ్ళని దేవుడు ఎంచడం అనే పదం ఉంటే మనకి ఈజీగా అర్థమయ్యేది కదా. కానీ ఆ పదం ఏం చెప్పబడుతుందో తెలుసా? యెహోవాను ఆశ్రయిస్తే చాలంట. అందుకే చూడండి, ప్రభువు నామను పిలిచి ప్రతివాడును తన ప్రార్థనకు జవాబుగా సౌకర్యాలు పొందును అని రాసుంటే చాలా బాగా అర్థమైపోతుంది మనకి కదా. ఎందుకంటే చాలా సింపుల్ గా మన అవసరాల కోసం దేవుడి దగ్గరికి వస్తాం. అలా ప్రార్థన చేసినప్పుడు అవసరం రాగానే మనకు ఎంతో సంతోషం వచ్చేసి, కానీ అసలైన మనకు ఒక అవసరం ఉంది, అది మన ప్రియుడికి తెలుసు. మన అవసరాల కోసం ఆయన దగ్గరికి వచ్చిన ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలిసే? అటువంటి ప్రభు నామను పిలిచి ప్రతివాడు ఆయన నామందు రక్షణ పొందుతున్నాడు. నీకే తెలియని దేవుడి ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. నీకే తెలియకుండా పాపం వల్ల వచ్చి జీతం మరణం నుంచి నువ్వేమవుతావు అంటే రక్షించబడతావు. నా ప్రియుడు వేరు ప్రియుడిలాగా తప్పులెత్తి చూపించేవాడు కాదు. నా ప్రియుడు ధర్మశాస్త్రం లాగా నీ తప్పులు ఇది అని చూపించి శిక్ష విధించేవాడు కాదు. నా ప్రియుడు ఎవరో తెలుసా? నేను ఆయన మీద ఆనుకోగానే వెంటనే ఆయన నీతిమంతుడు. అదే నీతి ఎవరికి ఆరోపించబడింది? నాకు ఆరోపించబడింది. ఇంకా మాట చెప్పాలంటే ఆయన తన అనుభవంలో నీతిమంతుడు. తిమోతి రాసిన పత్రిక రాయబడి ఉంటది, ఆయన నీతిమంతుడని రుజువు చేయబడ్డాడు. దైవభక్తిని కూర్చున్న మరణం చాలా గొప్పది నిరాక్షేపంగా. అదేంటంటే ఆయన నీతిమంతుడని తీర్పు నొందాడు. గమనించారా? దాని అర్థం ఆయన తన సొంతం కోసం ఏమి చేయలేదు. ఆయన నీతిమంతుడు మాత్రమే కాదు, తను నమ్మిన ప్రతి ఒక్కరిని నీతిని చేయగలడు. ఇది నా ప్రియుడు యొక్క విశేషం. రెండోది ధవళవర్ణుడు కాకుండా ఇంకోటి ఏంటి? రత్నవర్ణుడు. మనకు తెలిసి విషయం, రత్నం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఎంతసేపు తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా ఉంటుందా? ఎరుపుగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. రత్నం ఎప్పుడు ఎర్రగా ఉంటుంది. ఎందుకు ఎర్రగా ఉంటుంది? అంటే ఈమె చేసిన ప్రతి పొరపాటు ఈమె భరించదు. ఎవరు భరిస్తారు శిక్ష? ఆయన భరిస్తాడు. గమనించండి, ఈమెను వైట్ చేయాల్సిన ప్రతిసారి ఈయన ఏమవ్వాలి తెలుసా? ఎరుపోవాలి. వాస్తవానికి ఈయన రత్నవర్ణుడు. దాని అర్థం ఈమెకు సంబంధించిన ప్రతి శిక్ష ఆయన భరిస్తానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టడు. మనం చాలాసార్లు మనం చేసే బలహీనతలు, పొరపాట్లు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగగానే ఆయన ఎంతో సార్వభౌమాధికారి కాబట్టి క్షమించేస్తాడు అని అనుకుంటే పొరపాటు. ఆయన వెంటనే దేనికోసం ఎదురు చూస్తాడు తెలుసా? ప్రాయశ్చిత్తం ఏది అని అడుగుతాడు ఆయన. మనం చేసే చిన్న పొరపాటు వెనకాల, నువ్వు చేసిన పొరపాటు వెనకాల ప్రాయశ్చిత్తం ఏది మనకు తెలియదు. మన పాపం ఎంత ఖరీదైందో మనకు తెలియదు. ఆ పాపానికి నుంచి తప్పించుకోవాలంటే ఎంత ఖరీదైన వాల్యూ చెల్లించాలో మనకు తెలియదు. కానీ నిజానికి ఎవరికి తెలిసి ఈ విషయం? దేవుడికి తెలుసు, మన ప్రియుడికి తెలుసు. ఆయన ఎంతో విలువైన తన బ్లడ్ ని ఏం చేస్తాడంటే చెందిస్తాడు. గమనించండి, ఆ బ్లడ్ గురించి చెప్పబడింది ఏంటంటే అతని లాంటి జీవం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక మాటలో ఆయన నీలాగా నాలాగా మనిషి రూపంలోనే వచ్చాడు. బట్ కానీ ఆయన జీవం ఎంత కాస్ట్లీ అంటే దైవికమైన సన్నిధి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యోగ్యతని భరించలేదంట. గమనించండి, అందుకే ఆయన వెంటనే ఏం తెలుసా? విమోచించేశాడు. ఇంక నీ ప్రజల్ని నువ్వు కోరుకున్నది చేసేసాను. 2 కెరూబులు ప్రత్యక్ష గుడారంలో ఇట్లా ఎదురు బెదురు కూర్చొని చూస్తూ ఉంటాయి. దేన్ని చూస్తాయి తెలుసా? కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఆ మందసంలో ఉన్న ఒక పోర్షన్ చూస్తూ ఉంటాయి. ఆ పోర్షన్ దగ్గరికి యాజకుడు వచ్చి ఆ బ్లడ్ ని ఇలా టచ్ అయ్యగానే
మహిమ గల కెరూబులు మాకు క్షమాపణ ప్రాయశ్చిత్తం దొరికిపోయింది, మాకు ప్రాయశ్చిత్తం దొరికిపోయింది. ఇక మీద వాళ్ళని మనం తప్పుడు వాళ్ళుగా పాపులుగా ఎంచడానికి లేదు. ఎందుకో తెలిసే, నా ప్రియుడికి ఉన్నటువంటి ఆ జీవం ఎంతో ఖరీదైంది. ఆ ఖరీదైన జీవం నా కోసం ఖర్చు పెట్టబడింది. మనం గమనించండి, మనలో తప్పులు ఉన్నాయి అనుకోండి, మనల్ని దూషించే వాళ్ళు, ఇవి తప్పులు అని చెప్పి నలుగురు పిలిచి మీటింగ్ పెట్టే వాళ్ళు ఉంటారు. చర్చిలో కానీ బయట కానీ చాలా మంది అంతే వాస్తవానికి. అదే కాకుండా ఎడతెగ తప్పులు చేసామనుకోండి, వెంటనే ఏం చేస్తారు, ఇక ఈమెకి నాకు సంబంధం లేదు. ఎన్నిసార్లు భరిస్తానండి నేను, ఎన్నిసార్లు భరిస్తాను, భరించలేదు. ఇక అప్పుడు ఏం చేయాలి, వెంటనే పత్రం రాయండి, ఇక ఏమికి నాకు సంబంధం. ఇప్పుడు ఈయనట్ట కాదే, తన సొంత జీవాన్ని ఎవరి కోసం ఖర్చు పెడతాడు, ఆమె కోసం ఖర్చు పెడతాడు. నా మాటలో ఉన్నటువంటి రిలేషన్ అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. గమనించండి, ఒక పాపి ఒక పరిశుద్ధుడికి మధ్య రిలేషన్ కాదు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న రిలేషన్. దాని అర్థం ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమను ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ మధ్యలో తన ప్రియుడు ఎంత క్రయం చెల్లిస్తున్నాడని చెప్పి విలువైనటువంటి ఈమె చూసి గమనించగలుగుతాం. మీరు గమనించండి, ఇక్కడ ఒక రకమైనటువంటి పోటీ ఉంటుంది. ఏంటో తెలిసే, ఎంతగా ఎవరినెవరు ఎక్కువ ప్రేమిస్తారు అనే పోటీ ఉంటుంది. మీరు గమనించలేదు, ఇది ఉంటుంది వాస్తవానికి. ఈ పోటీలో ప్రతిసారి గెలిచేది ఎవరో తెలిసే, ఆయనే గెలుస్తాడు వాస్తవానికి. ఈమె ఎంతో ప్రేమించింది వాస్తవానికి, కానీ ప్రతిసారి ఈమెను ప్రేమించడం మాత్రమే కాదు, ఈయన మోసుకుని వెళ్ళేది ఆయన. ఇంతకంటే ఏం కావాలని నేను అడుగుతాను వాస్తవానికి. గమనించండి, మనం ఆధారపడడానికి ఒక గోడ కావాలి, మనం తలవాల్చుకోవడానికి ఒక షోల్డర్ కావాలి. మనం ఎంతసేపు మన బలహీనతను ప్లస్ గా చేసే ఒక నిజమైన సామర్థ్యం కలిగిన వ్యక్తి మనకు కావాలి. ఆయన ఎవరు? మన ప్రియుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు ఇగో ఈమె గురించి పూర్తి క్రయం నేను చెల్లించా, ఇంకా ఆ మాట రాసి ఉంటుంది. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనం చదువు. నా చిన్నపిల్లలారా, వాస్తవానికి ఈ మాట గమనించండి. నేను చాలాసార్లు చెప్పుంటానేమో, దయచేసి ఎవరైనా పాపం చేసినప్పుడు, దయచేసి పాపం చేశారా అటైతే వదిలేసేయండి, నీకు దేవుడు మీకు సాయం చేస్తారని చెప్పారు అనుకోండి, మళ్ళీ వీళ్ళు పాపం చేయడానికి కావాల్సిన కారణం ఎదుర్కొంటారా లేదా? దేవుడు క్షమిస్తాడు అని చెప్పినప్పుడు వీళ్ళు మళ్ళా పాపం చేయడానికి కావాల్సిన కారణం ఎదుర్కొంటారు. కానీ ఇక్కడ విషయం అది కాదు. ఎలాంటిదో తెలిసే, నీకు నాకు మధ్యలో ఉన్న పాపాన్ని సరిచేయడానికి క్రీస్తు యేసు ఉత్తరవాది మనకి ఉన్నాడు. ఉత్తరవాది అంటే ఏంటో తెలిసే, లాయర్. ఒక మాట అడ్వకేట్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అడ్వకేట్ అంటే మన పక్షం వాదిస్తాడు ఆయన. ఏమని తెలిసే, ఈమె నిమిత్తం లేదా ఇతని నిమిత్తం క్రయం చెల్లించబడింది, దానికి కారణం వీళ్ళు చేసిన పాపం. అయితే ఇక మీద ఆ చెల్లించబడిన క్రయాన్ని బట్టి వీళ్ళ పాపులు పెంచడానికి లేనే లేదు. పాపం పెంచడం పక్కన పెడితే వీళ్ళు సమాధాన పడడానికి కావాల్సిన ఏర్పాటు జరిగింది. ఏం జరిగింది? సమాధానం. చాలాసార్లు ప్రభు యొక్క రక్తాన్ని గురించి అంత నూతన గ్రహింపు లేకపోవడం వల్లనే చాలాసార్లు మనకున్న సంతోషం బలహీన పడతాం. మనకు కనుక క్రీస్తు యేసు చెందించిన అమూల్యమైన రక్తం యొక్క విలువ మనకు అర్థమైతే, ఆయన విమోచన అనుదిన జీవితంలో ఎంత సర్వసామాన్యంగా మన జీవితంలో పనిచేసింది అనేది మనకు అర్థమైతే, ఈ రోజు ఉన్నటువంటి ఇలా గట్టిగా ఉన్నటువంటి హృదయాన్ని మోసుకొని పోం. ఇంత బిగిసిపోయిన ఆ హృదయాన్ని మోసుకొని వెళ్ళాం. మనం ఎట్లా ఉంటాం తెలుసా? చాలా సంతోషంగా విమోచన గానాలతో మనం ఆయన శుద్ధిస్తామంట. ఎట్లాంటి గానాలు అండి? విమోచన గానాలు. అది ఏదో ఒకప్పుడు జరిగిపోయింది కాదు. స్టిల్ మనం దాన్ని ఏం చేస్తున్నాం? అనుభవిస్తూ ఉన్నాం. మన ప్రభు యొక్క రక్తం మీద ఆధారపడిన ప్రతిసారి ఆ రక్తం మనల్ని ఏం చేసింది తెలుసా? అట్టర్ మోస్ట్ వరకు కూడా మనల్ని కడిగి పవిత్రులుగా చేసాం. అట్లాంటి విమోచన మనకి ఇవ్వబడింది. అట్లాంటి విమోచనలో మన ప్రియుడు రత్నవర్ణుడిగా మారాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఒకసారి ఎప్పుడు ఆశ్చర్యపడేవాడిని, అంతగా క్రిస్టియానిటీ గురించి ఎక్కువ తెలియను. అదేంటో తెలుసా, ఇప్పుడు నా పాపాలు క్షమించాడులే, మరి భవిష్యత్తులో నా పాపాల గురించి సంగతి ఏంటి నేను అడిగేవాడిని. యాక్చువల్గా ఏమని, నా రోజులు పొడిగించబడేటప్పుడు నేనంత బలహీనుడు నాకు అర్థమవుతున్నప్పుడు పొరపాట్లు జరగకుండా ఉంటాయా? జరుగుతాయి. మరి వాటి గురించి నా సమస్య ఏంటి? ఒక పెద్ద ఆయన ఎంతో ఓపికగా, దేవుడు దీన్ని విడిచిపెట్టేవాడు కాదు, దీని గురించి ఆలోచన చేయకుండా నిన్నే విమోచించలేదు ఆయన.
భవిష్యత్తులో నువ్వు చేయబడే ప్రతి పాపం విషయంలో కూడా నీకు కావాల్సిన రక్తం ఏమైంది? చిందించబడింది. ఆ సగం నీకు అర్థం కాదా? మీరు చూడండి, ప్రత్యక్ష గుడారం వెనకాల బలి అర్పణ అర్పించినప్పుడు కొంత రక్తాన్ని లోపలికి తీసుకెళ్తారు, మిగతా రక్తాన్ని ఏం చేస్తారు? ఆ బలిపేట చుట్టూ పోస్తారు. గమనించారా? మీరు చదివితే మీకు అర్థమవుతుంది, లేదు కారణం. బలిపేట చుట్టూ పోస్తారు. ఏంటో తెలిసిన దాని అర్థం? ఎప్పటికైనా అందుబాటులో ఉండే ఆయన యొక్క రక్తం అని అర్థం. ఇప్పుడు ప్రతిసారి అడిగిన ప్రతిసారి అందుబాటులో ఉండే ఆయన రక్తం అని అర్థం. సచ్ ఎ రిడీమర్. మన ప్రియుడు ఒక మాటలు గమనించారు. ప్రభువా, నువ్వు ధవళవర్ణుడివి, రత్నవర్ణుడు. తర్వాత చదువు, తర్వాత లైన్ చదువు అన్నాడు. దాని తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది. గమనించండి, అక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు. 10,000 మంది అంటే దాని అర్థం నిజం చెప్పండి, బైబిల్ వర్షం ప్రకారం 10,000 కాదు, ఇంక చాలా మంది, ఒక మాటలో మిలియన్ అని చెప్పొచ్చు కూడా. అంటే చాలా ఎక్కువ 10,000 అనే పదానికి ఇక్కడ అర్థం. అలాంటి మనుషులు ఉన్నప్పుడు కూడా నేను ఆయన ఏం చేస్తాను? చాలా సింపుల్ గా గుర్తిస్తాను. ఎలా? చూడండి, పరమగీతము 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. పరమగీతం 2వ అధ్యాయము అడలు పెట్టి నన్ను బలపరచుడి, జలదం పనులు పెట్టి నన్ను. వాస్తవాన్ని గమనించండి, ఆయన విందుశాలకు తీసుకెళ్లి ఆయన ఏం చేశాడంట? ఆ మీద ప్రేమని ధ్వజంగా ఎత్తాడంట. నిజానికి మనం చదివినటువంటి ఆ సెకండ్ లైన్ లో ఉన్నటువంటి గ్రీక్ టెక్స్ట్ లో ఉన్నటువంటి మీనింగ్ అది. 10,000 మందిలో నేను అతన్ని గుర్తుపడతాననే పదానికి అర్థం ఏంటంటే, ఆయన తన ప్రేమ అనే ధ్వజాన్ని అందరికంటే ఎక్కువగా ఎత్తి మనకు చూపించాడు. మీరు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను జాగ్రత్తగా చూస్తే అక్కడ విస్తారమైన శ్రమ కనబడింది. అంటే ఇంకా నీకు ప్రభు సరిగ్గా అర్థం కాలే. అక్కడ విస్తారమైనటువంటి శ్రమ మాత్రమే కాకుండా ఒక రకమైనటువంటి క్రూయాలిటీ, శత్రువుల యొక్క క్రూయాలిటీ లేదంటే వారి యొక్క క్రూరత్వం మాత్రమే కనబడింది. అంటే ఇంకా సరిగ్గా అర్థం కాదు. నిజానికి సిలువను జాగ్రత్తగా చూస్తే అక్కడ కనబడేది ఏంటంటే ఎంతో లోతైన ప్రేమ మనకి కనబడుతుంది. బైబిల్ రాయబడింది, దేవుడు తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకొను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువలో. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన ప్రేమని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం వివరించి ప్రతిదాన్ని తీసి చూపిస్తున్నాడు. గమనించాలి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. గమనించండి, కానీ ఇప్పుడు తన కుమారుని ఇచ్చిన తర్వాత దేవుడు తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. దాని అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎక్స్పాండ్ చేస్తున్నాడు, వివరిస్తా ఉన్నాడు. మనం చాలాసార్లు సిలువ వైపు చూసినప్పుడు మనకు అట్లా కనపడదు. ఆయన భౌతిక సంబంధమైన శ్రమలు మాత్రమే కనపడతాయి. కానీ నిజానికి లోతైన ప్రేమను కనిపెట్టిన వాళ్ళు అక్కడ ఎంతమంది? మీరు చూడండి, సంఖ్యాకాండం కానీ ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం కానీ ఆ సిలువను ఓపికగా నిదానించి చూసినప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు తెలుసా? బతుకుతున్నారు. అక్కడ చాలా రోగాలు అనుకున్నాయి. సిలువది ఒక మాటలో తాపకరమైన సర్పాలు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలుని కరుస్తాయి. కరిసినప్పుడు అందరూ చనిపోతా ఉంటారు. చనిపోతున్నప్పుడు మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసిన మోషేని అడిగితే, మోషే ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా? ఒక నిలువు కర్ర, అడ్డకర్ర తీసుకో, దాని మీద ఇతర సర్పాన్ని చేసి అక్కడ నుంచోబెట్టు. ఎవరైతే మరి ఈ రోగం బాధ పడ్డారో వాళ్ళు వచ్చి దాన్ని చూడాలని చెప్పినప్పుడు చాలా మంది ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆయన నిదానించి చూశారు. వీళ్ళు చూసిన వెంటనే ఏమయ్యారు? వీళ్ళు బతుకుతున్నారు. ఎట్లా బతుకుతున్నారు? దాని అర్థం ఏంటో తెలుసా? సిలువ మీద పాప స్వభావమైనటువంటి శరీరం ఆల్రెడీ సిలువ ఇప్పుడు సంగతి అర్థమవుతుంది. వీళ్ళు పాప స్వభావం చేత పాపం చేసి పాపం వచ్చి జీతం మరణాన్ని భరిస్తా ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఇతర సర్పాన్ని చూసినప్పుడు అదే పాప స్వభావం ఆ ఇతర సర్పంలో ఏం చేయబడింది? సిలువ వేయబడింది. చూడండి, అప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 3వ ఈ యొక్క టర్మ్ లో, ఈ యొక్క వాక్యంలో నిత్య జీవం అనే టర్మ్ కన్నా అర్థం ఏంటో తెలుసా? ఎడతెగని జీవం అని అర్థం. ఒక్కరోజు వచ్చి ఆగిపోయేది కాదు, అది 24/7 ఎప్పటికీ కూడా ఆ జీవం ప్రవహిస్తానే ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో తెలుసా? సిలువ మీద నుండి. వాస్తవాన్ని గమనించండి, సిలువ మీద నుంచి. ఎందుకంటే అసలైన కష్టం ఎక్కడ వచ్చిందంటే మన పాప స్వభావమే. అసలైన కష్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఆయన ప్రేమించలేకపోవడమే. కానీ
మనం ఆయన్ని ప్రేమిస్తామని కాదు, ఆయన మనల్ని ఏం చేశాడు, ప్రేమించేసాడు వాస్తవానికి. ఇది మనకి ఎక్కడికి అర్థమైందంటే సిలువ మీద అర్థమైంది. నేను చాలాసార్లు నేను చేసిన పాపం వైపు చూసి క్షమాపణ కోరేవాడిని, కానీ ఎంత పాపం చేయమని ఆ స్వభావం చూసి నేను భయపడేవాడిని. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన ఏం చేశాడు తెలుసా, దాన్ని కూడా సిలువ మీద ఏం చేశాడు, చంపేశాడు వాస్తవానికి. అది నాకు ఎక్కడ కనపడిందంటే ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఓపికగా ఆయన నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఉన్న పాప స్వభావాన్ని కూడా సిలువలో ఆయన చంపేశాడు. ఇది ఎటువంటి ప్రేమ! ఈ ప్రేమను బట్టి ఆయన నా మీద ఎల్లప్పుడూ ధ్వజంగా ఎక్కిన నా ప్రేమ నా ఎదుటి జీవితంలో అన్నిటి కూడా సరిపోతుంది. నేను ఆయన చూసి కనిపెట్టగలనా లేదనే కష్టం నాకు లేనే లేదు. విషయం ఏంటంటే ఆధునిక క్రైస్తవులు ఎక్కడ చూసినా క్రీస్తుని కూర్చుని సంగతులు జరగడం వలన ఎక్కడైనా క్రీస్తు దొరుకుతాడు అనే ఫీల్ ఉంది వాస్తవానికి. కానీ నిజానికి ఒక ప్రత్యేకమైన విషయంలో, ఒక ప్రత్యేకమైన విధానంలో, ఒక ప్రత్యేకమైన చోట మాత్రమే దొరుకుతున్నారని సంగతి ఎంతమంది కనిపెడతారు? సిల్వర్ చూడటానికి బదులు ఆధునిక క్రైస్తవులు సహవాసం అనే ముసుగు కలిగి ఉంటారు. లేదంటే మందిరం, లేదా కొంతమంది కొన్ని ఏర్పాట్లు, కొన్ని సంగతులు, కొన్ని పాటలు, లేదంటే ఒక గుంపు, ఇది మాత్రం చూస్తారు. ఇలా చూసినప్పుడు 10,000 మందిలో ఆయన గుర్తుపడతారా? గుర్తుపడరు. కానీ ఇక్కడ కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎంతసేపు తమ జీవితాన్ని ధ్వజంగా ఎత్తిన క్రీస్తుతో ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఎదుగుతూ ఉంటారు అంతసేపు. ఎవరిని? సిలువలోని క్రీస్తు ఎక్కడ? వాస్తవానికి నా యొక్క స్వభావాన్ని పూర్తిగా సిలువ వేసినటువంటి ఆ ప్రేమను ధ్వజంగా ఎత్తినటువంటి ఆ విందుశాల ఎక్కడ? విందుశాలలో ఏం చేస్తారండి అంతసేపు? నిజంగా ఇక్కడ చెప్పిన బంకెట్ హాల్స్ అంటారు కదా, యాక్చువల్గా వాటిని తినరు. అక్కడ ఏం చేస్తారు అంతసేపు? తిన్న కూడా తినరాలి, అంతసేపు డ్రింక్ చేస్తూ ఉంటారు, ద్రాక్ష తాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి తీసుకెళ్తే డ్రింక్ చేయడానికి అడ్డంగా ఉండేది ఏంటంటే మన పాత స్వభావమే. చాలాసార్లు దేవుడి సన్నిధికి వచ్చి కూడా జీవజలాన్ని తాగకుండానో, నిజమైన ద్రాక్షరసాన్ని తీసుకోకుండా ఏది అడ్డం పడిందో తెలిసే? మన పాత స్వభావమే. అక్కడ కూడా నీకు కనపడాల్సింది ఏంటంటే ధ్వజంగా ఎత్తిన ఆ ప్రేమ కావాలి మనకి. ఆ ప్రేమ కనపడిందా, ఓ నాకు అసలు దిగిలే లేదు, నేను ఎంతో హ్యాపీగా ఏం చేస్తాను, పరిశుద్ధులందరితో కలిసి ఎంజాయ్ చేస్తాను. దురదృష్టవశాత్తు చాలా మంది క్రైస్తవులు ఈ సంగతి మర్చిపోయాడు. పొజిషన్ కోసం ఎత్తికి కలిసిపోయాడు. పోనీ ఒకవేళ దొరికినా ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇక ఏం చేశారు? జీవితం అంతా దానికోసం ఖర్చు పెట్టారు. ఇప్పుడు దొరికింది, నెత్తిలో తీసి కొట్టుకుంటే ఏం చేయాలో తెలియదు. దీనికి బదులు మనం ఏం చేయాలో తెలిసే? మన సిలువని పూర్తిగా ప్రభుత్వం కలిసి పెట్టుకొని ఆ ద్రాక్షరసాన్ని కలిసి తాగండి. అది ఎంతో సంతోషం. ఇది నిజంగా చెప్పండి ఆశీర్వదించబడటం అంటే. దీన్ని పక్కన పెట్టి దీనికి బదులు వేరే దేన్ని తీసుకుంటే మనం ఏం పోగొట్టుకుంటాం తెలుసా? 10,000 మందిలో గుర్తించదగిన ఆ వ్యక్తిని మనం పోగొట్టుకోం. నెక్స్ట్ ఇంకో వర్షన్ చూసి మనం ముగించేద్దాం. సో నెక్స్ట్ వర్షన్ తర్వాత లైన్ చాలా ఇంపార్టెంట్. చూసారా ఇక్కడ విషయం ఏంటంటే అతని శిరస్సు ఎలాంటిదంట? ఋషులేం కుమార్తెలకి ఈమె చెప్తా ఉంది, నా ప్రియుడి యొక్క శిరస్సు ఎట్లా ఉంటుందంట? బంగారం. ఇంగ్లీష్ బైబిల్లో ఫైనెస్ట్ గోల్డ్ అని రాసు. తెలుగులో ఏం రాస్తుంది? అపరంజి అని రాస్తుందా? అపరంజి. నిజానికి అపరంజి అన్నప్పుడు వేరే మీనింగ్ వచ్చి బర్నింగ్ బ్రాస్ అని కూడా రాయొచ్చు. బర్నింగ్ బ్రాస్ అంటే మండుతున్న, కరుగుతున్న ఎత్తడని కూడా రాయొచ్చు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఈ వచ్చిన ఏం రాయబడిందంటే ఫైనెస్ట్ గోల్డ్ అని రాస్తుంది. అంటే మోసంలో పెట్టి తీసినటువంటి బంగారం అని దాని అర్థం. ఇంక వేరే మెటల్ యొక్క ఛాయ కొంచెం కూడా కనబడదు అందులో. నిజానికి బంగారం మనకు తెలుసు దైవికమైన స్వభావం అని. నా ప్రియుడు నేను మనుషులు. దేవుడు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా ప్రియుడిలాగా అయ్యాడు. బట్ స్టిల్ ఆయన మెదడు, లేదా ఆయన శిరస్సు, ఆయనకు అధికారం, ఆయన ప్రభుత్వం అంతా ఈ లోక సంబంధం అయింది కాదు. అప్పుడు ఏ లోక సంబంధం అయింది? అది పరలోక సంబంధమే. ఎందుకు ఆ పదం తెలిసే? మనం చాలాసార్లు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం బయటపడిపోతాం. భూమి మీద ఉన్నది నాకు ఆశీర్వదించకపోతే పరలోకంలో ఉన్న ఆశీర్వాదం నాకు ఎట్ట అర్థం అవుతుంది? వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకే యాకోబులో ఏమంటామంటే, నేను వెళ్ళి తిరిగి వచ్చే లోపల వీటన్నిటిలో నేను తినడానికి కానీ తాగడానికి కానీ తక్కువ కాకుండా చేయి, అప్పుడు నేనేం చేస్తాను? నీకు దశంభాగం ఇస్తా. ఏమిస్తారు? దశంభాగం ఇస్తారు. దానికోసం యాకోబు కోరుకుంటే ఏంటో తెలిసే? నేను తినడానికి తాగడానికి నాకు ఏమీ తక్కువ కాకూడదు. నిజానికి ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు ఇట్లానే ఉంటారు. కానీ ఇక్కడ మన ప్రియుడు అలాంటి వాళ్ళు కదా. ఈయన ఎవరో తెలిసే? టెంపరల్ గా ఉండే ఈ భూ సంబంధం విషయాలు మాత్రమే కాదు, ఎన్నటికీ నశించుకున్నటువంటి దైవికమైన సంగతం ద్వారా ఆయన మనం లీడ్ చేస్తాడు, నడిపిస్తాడు అని మనకు అర్థమవుతుందా? అలా నడిపించేవాళ్ళు లేకపోతే ఏనాటికి మనం పరలోక విషయాలు ఎక్కి పోలేం.
ఆయన మనకు సాయం చేయకపోతే ఏనాటికి కూడా పరలోక సంగతులు నిశ్చలంగా ఉండే ఆ నిశ్చయమైన సంగతుల గురించి మనం ఎతకలేము, ఎతికి పట్టుకోలేము. కానీ ఇక్కడ ప్రభుకి స్తోత్రం. నా ప్రియుడు ఎలాంటి వాడంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఆయనకి బాగా తెలుసు. ఆయన శిరస్సు ఎప్పుడు కూడా బంగారం భయం, ఆ బంగారం భయం ఎప్పుడు దైవికమైన స్వభావం, ఆ స్వభావంతో నన్ను లీడ్ చేస్తానే ఉంటాడు. ఎందుకు శిరస్సు అంటే సంఘానికి శిరస్సు ఎవరు వాస్తవానికి? సంఘానికి శిరస్సు పెద్దలు, సేవకుడు, రాశారనుకోండి కాదు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. వీళ్ళు అందులోనే ఉన్నారు. వీళ్ళ పరిధిని బట్టి వాళ్ళ మూడుని బట్టి ఆ యొక్క ఎన్నికలను బట్టి పనిచేస్తున్నారు యాక్చువల్ కదా. మరి ఎక్కువగా మనకంటే ఎక్కువ వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇది వాళ్ళు మనం చేసే పరిచర్య. కానీ సంఘానికి శిరస్సు వెంటనే ఇంకొంతమంది పెద్దలు ఏది చెప్తే అదేనండి, పెద్దలు వాళ్ళు ఏది చెప్తే అదే రైటు, సేవకుడు ఏది చెప్తే అదే రైటు. వీళ్ళ వివేచన పని చేయని ఎవరైక ఏం చేస్తారు? పూర్తిగా డ్రాప్ అన్నమాట. ఇది ఇలా కాదు. ప్రతి ఇశ్రాయేలీయుడు తన యజమాని గురించి తెలుసుకొని ఉండాలి స్పష్టంగా. సంఖ్యాకాండం అనే పదాన్ని మీరు చదివినప్పుడు మీకు కళలో నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? సంఖ్యాకాండం అనే పేరే ప్రతి ఇశ్రాయేలీయుడు పోరాటం చేయాలి. తన శత్రువు ఏంటో తనకు తెలియకపోతే అతను ఎలా పోరాడతాడు? తన యజమానుడు బలం ఏంటో తనకు తెలియకపోతే ఎవరి మీద ఎలా పోట్లాడగలడం? పోట్లాడలేడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరిని తెలుసుకుంటున్నారంటే మన ప్రియుడి గురించి చాలా స్పష్టంగా ఎరిగి ఉండాలా, లేకపోతే మనకు అర్థం కాదు. పరలోక సంబంధమైన సంగతులు అని మన ప్రియుడు మనం నడుపుతున్న సంగతి తెలిసినప్పుడు భూ సంబంధమైన సంగతుల గురించి పెద్ద ఆలోచనే లేదు. అలా అని చెప్పి వాటిని విడిచిపెడతామా? కాదు. వాటి మీద పూర్తిగా పట్టుకుని అలా. అదే సమయంలో దేనికోసం ఎదురు చూస్తాం అంటే పరలోకపు సంగతుల కోసం ఎదురు చూస్తాం, వాటిని ఆశపడతాం. అది మనం కోరుకున్నా మనం తీసుకొచ్చేవాళ్ళు లేకపోతే మనకి ఏం ఉపయోగం? కానీ నా ప్రియుడు ఎల్లప్పుడూ ఎక్కడ బతుకుతాడు తెలుసా? పరలోక సంబంధం చెప్తాడు. యెరూషలేము కుమార్తెలారా, ధర్మశాస్త్రం అని నీ ప్రియుడు నీకు కనబడవచ్చు. అతను ఎంతోసేపు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. ఇది తప్పు ఒప్పు అని చెప్తాడు. నువ్వు సరిగ్గా లేకపోతే నిన్ను శిక్షిస్తాడు. నిన్ను చక్కబెట్టనే లేడు. నువ్వు మరింత దుర్మార్గంగా బలహీనం అయితే తీసి పక్కన పడేస్తాడు. కానీ ఇక్కడ ఉన్న ఆయన అట్ట కాదు. నన్ను తన నీతిని బట్టి నీతి చేస్తాడు. ఆయన నా కోసం పూర్తి క్రయాన్ని చెల్లించి తను సంపాదిస్తాడు. తిరిగి ఆయన తన ప్రేమను ధ్వజంగా ఎత్తి ఆయన ఈజీగా గుర్తుపట్టేలా నాకు ఎంతో సన్నిహితంగా ఉంటాడు. అంతేకాదు ఆయన ఎల్లప్పుడూ పరలోక సంబంధమైన సంఘంతో నన్ను నడిపిస్తాడు. ఆ కింద పదం చూడండి.